పాకిస్తాన్కు చెందిన ద రెసిస్టెన్స్ ఫ్రంట్ ఉగ్రవాద సంస్థను విదేశీ ఉగ్రవాద సంస్థగాను ప్రత్యేకంగా గుర్తించిన భౌగోళిక ఉగ్రవాద సంస్థగా అమెరికా ప్రకటించడం పట్ల మన దేశం హర్షం వ్యక్తం చేసింది. పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కర్ ఎ తయ్యబా ప్రాక్సీ అయిన టీఆర్ఎఫ్ పెహల్గాం ఉగ్రవాద దాడితో సహా అనేక దారుణమైన దాడులు, ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతోంది. అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్క్ రూబియోకు మన విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈ నిర్ణయం పట్ల ధన్యవాదాలు తెలియజేశారు. భారత్, అమెరికా ఉగ్రవాద వ్యతిరేక చర్యల్లో సహకరిస్తున్నాయనడానికి ఇదొక సంకేతమని, ఉగ్రవాదంపై పోరాటంలో అంతర్జాతీయంగా సహకారం అవసరమని, ఉగ్రవాద మౌలిక సదుపాయాలను నిర్వీర్యం చేయడం ముఖ్యమని భారత్ ముందు నుంచి చెబుతూనే ఉందని డాక్టర్ జయశంకర్ అన్నారు. The three evils that SCO was founded to combat: terrorism, separatism, and extremism. Not surprisingly, they often occur together. Recently, we in India witnessed a graphic example in the terrorist attack in Pahalgam on 22nd April 2025. It was deliberately conducted to undermine the tourism economy of Jammu and Kashmir while sowing a religious divide. అంతకుముందు షాంఘై సహకార సంస్థ సమావేశంలో మాట్లాడుతూ కూడా డాక్టర్ జయశంకర్ ఉగ్రవాదంపై పోరాటం గురించి ప్రస్తావించారు. వేర్పాటువాదం, ఉగ్రవాదం, తీవ్రవాదం అనే సమస్యలను ఎదుర్కోవడంలో అంతర్జాతీయంగా సమిష్టిగా పోరాటం జరగాలని, షాంఘై సహకార సంస్థ కూడా అందుకు సహకరిస్తుందని డాక్టర్ జయశంకర్ అప్పుడు చెప్పారు.